welcome to my YouTube channel Shruti Manupuri. Today's vlog is about Happy Bonalu. Yes. ఫెస్టివల్ అంటేనే యాజ్ యూజువల్ మదర్స్ అందరూ మార్నింగే వెళ్ళేస్తారు. సో మా మమ్మీ కూడా మార్నింగ్ వెళ్ళేసేసి పూజ అంతా చేసుకుంది. అండ్ టెంపుల్కి మాత్రం నేను మా డాడీ వెళ్ళాము. సో బికాస్ ఆఫ్ మై మదర్స్ హెల్త్ ఇష్యూ, సో మీ అండ్ మై ఫాదర్ మార్నింగ్ వీ గాట్ రెడీ అండ్ వీ వెంట్ టు ద టెంపుల్. యూజువలీ బోనాలు ఈజ్ అ ఫెస్టివల్ వీ సెలబ్రేట్ వెరీ నార్మల్, బట్ చాలామంది చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. మేకల్ని కోడిల్ని బలిస్తుంటారు ఆ రోజు. బట్ మేము అదంతా ఏం చేయము. నార్మల్గా ఒక కొత్త శారీని అమ్మవారికి పెట్టేసి ఆ రోజు ఒక కోడిని తీసుకొని వచ్చేస్తాము. బట్ ఆ రోజు క్రౌడ్ మాత్రం చాలా హ్యూజ్ ఉండే, చాలా మంది వచ్చిండే ఆ రోజు. అసలు మాకు లోపలికి దర్శనానికి వెళ్ళడానికే లిటరలీ 1 hour టైం పట్టింది. అండ్ ఇక్కడ మేము కోడిని కొనేసుకొని దాని తర్వాత మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. దిస్ వాజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ అవర్ గ్రాండ్ ముత్యాలమ్మ తల్లి. ఈ గుడి చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఎవరైనా నార్మల్గా చిరపతి పీపుల్ విన్నో బట్ ముత్యాలమ్మ గుడికి వస్తారు బోనాల రోజు వాళ్ళ బోనం ఇవ్వడానికి. అండ్ క్రౌడ్ మాత్రం లిటరలీ స్టక్ లైక్ 1 hour. చూస్తే మీకు కూడా అర్థమవుతుంటుంది వీడియోలో. మేము ఒక్క లైన్లో ఉండి ఆ లైన్ నుంచి టెంపుల్లోకి వెళ్ళడానికి టేక్స్ మినిమం 1 hour ఆఫ్ టైం. దాని తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. బట్ గుడి మాత్రం కంప్లీట్ ఫెస్టివ్ లుక్ ఉంది. అసలు చాలా బాగుంది. అందరూ చాలా బాగా రెడీ అయిపోయారు. అందులో నేను ఒక్కదాన్ని కొంచెం సింపుల్గా వెళ్ళాను కుర్తీ సెట్తోని. బట్ టోటలీ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఎంత హడావిడి ఉందో టెంపుల్ అదంతా కూడా. అమ్మవారు అయితే చాలా బాగుంది. బట్ తీయడానికి నాకు కుదరలేదు బికాజ్ లోపల ఫోన్స్ అలో లేదు. ఆ క్రౌడ్ వల్ల అదంతా కూడా చాలా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ హౌఎవర్. బట్ సమ్ గ్లిమ్స్ అయితే నేను తీసేవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. లుక్ ఎట్ దీస్ బోనాలు. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు. అవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా చిన్న పిల్లలు కూడా బోనాలు ఎత్తుకున్నారు. అవన్నీ చూస్తుంటే చాలా క్యూట్ అనిపించారు. అండ్ ద వే దే షో ద డివోషనల్ టువర్డ్స్ ద అమ్మవారు వాస్ వెరీ నైస్. ఇక్కడ ఈ క్యూ అంతా కూడా నార్మల్గా ఎవరైతే శారీస్ పెడతారో అమ్మవారికి, శారీస్, బ్యాంగిల్స్ అండ్ బొట్టు థింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తారనమాట. సబ్మిట్ ఇన్ ద సెన్స్ అక్కడ అమ్మవారికి ఇచ్చేస్తారు. దాని తర్వాత మనకి బొట్టు, గాజులు, పువ్వులు ఇంకా ఒక ఫ్రూట్ పెట్టి మనకి రిటర్న్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే బోనం పెడతారో అందులో ఉన్న రైస్ మొత్తం అక్కడ అమ్మవారికి పెట్టేస్తూ ఉంటారు. ఫైనల్ పార్ట్, మనం తెచ్చుకున్న కోళ్ళని, మేకల్ని ఇక్కడే కోసేసి అక్కడ అమ్మవారికి కాళ్ళని కానీ లేకపోతే తలకాయని కానీ ఇచ్చేసి మిగతా పార్ట్ తెచ్చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో ఇక్కడ నేను అది క్యాప్చర్ చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ కొంచెం అట్లా క్యాప్చర్ అయింది. కోడి కోసేది ఒకటే తీయగలిగాను. అండ్ లిటరల్లీ నేను అక్కడ వీడియో తీస్తుంటే అందరు ఈ అమ్మాయి ఏంటి అన్ని వీడియోస్ తీస్తుంది, బికాస్ నేను వ్లాగ్స్ తీయడమే చాలా కొత్త. అండ్ ఇంకా చాలామంది పీపుల్స్లో వ్లాగ్స్ ఇలా షూట్ చేస్తుంటే నాకు చాలా కొత్త ఫీల్ వస్తుంది. అండ్ బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ బయటికి వచ్చేసరికి మొత్తం అన్నీ నార్మల్. చిన్నగా ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి కొనుక్కుంటుండే, బట్ ఇప్పుడు పెద్దగా అయిపోయాం కాబట్టి ఏది కొనాలన్నా కూడా ఏం కొంటామని అనిపిస్తుంటుంది. సో తీసుకున్న కోడిని ఇక్కడ కట్ చేయించుకొని క్లీనింగ్ went to temple today. Just now ఇప్పుడు వచ్చాను, so that's why this blue all. And my mother is preparing some specials. సో దానికి నాకు తెలిసి గారెలు ఒకటే అవుతున్నాయి. మా తాతయ్య గారెలు, చికెన్ ఆర్ ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్. లైక్ ఎంత పెట్టినా తినేస్తాను నేను.
So this is my outfit. యా గాయస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.